హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు గుడ్ న్యూస్. రైతులకు పీఎం కిసాన్ స్కీమ్లో 4,000 పెంపు. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన 18వ విడత మహనీయుల అవన్యాస తర్వాత అంటే అక్టోబర్ 5న ప్రధానమంత్రి మోదీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మొత్తం 6,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. కేంద్రం ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతల్లో అందిస్తుంది. కాగా జమ్మూ కాశ్మీర్లో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఏటా 4,000 అదనపు సబ్సిడీ ఇవ్వనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల్లో మేనిఫెస్టో ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. హర్యానా రాష్ట్రంలోని కూడా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద 4,000 అదనంగా అందించినట్లు హామీ ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిదారులకు ఏడాదికి 6,000 అందుతుంది. ప్రతి 4 నెలలకు 2,000, సంవత్సరానికి మొత్తం 3 విడతల్లో వాయిదాల్లో బదిలీలు చేస్తారు. 2019లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు 17 విడతలు అందించింది. ఇప్పుడు 18వ విడత రానున్నది. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో పీఎం కిసాన్ పథకం కింద బీజేపీ అదనంగా 4,000 హామీ ఇచ్చింది. ఈ 2 రాష్ట్రాలకు రైతులకు సంవత్సరానికి 10,000 కేవలం బీజేపీ అధికారంలోకి వస్తేనే అన్నది లేదా ఆ మేనిఫెస్టో ప్రకారం ఈ రాష్ట్రాల్లో ఏ ఏడాది 3 విడతలు డబ్బులు విడుదల చేస్తామని. అయితే ఒక్కొక్కరి 2,000 బదులు 2 విడతల్లో 3,000, ఒక విడతకు 4,000 విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పీఎం కిసాన్ పథకంకి 4,000 అదనంగా ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడి రైతులకు ఏడాదికి మొత్తం 10,000 ఇచ్చారు. ప్రస్తుతం ఈ అదనపు 4,000 సబ్సిడీ కర్ణాటకలో ఉంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.